కళ్యాణ్, రే కళ్యాణ్, అశు తనేటి ఎక్కడ ఉంది? నీ పెళ్ళం కాబట్టి. మీరు ఇక్కడికి ఎందుకు ఎలా వచ్చారు? కుడికాలు లోపలికి పెట్టి అలానే వెళ్ళిపోమని పోయావు. ఎడంకాలు ఇరుగుద్ది. అయినా తను ఎక్కడికి వెళ్తుంది? తన ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు ఇదే తన ఇల్లు. అమ్మా, తను పుట్టిల్లు అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉండకూడదు సార్. పెళ్ళి అవ్వలేదు కదమ్మా. పెళ్ళి ఎక్కడైంది? పెళ్ళి అవ్వలేదు. చూడు, కాంతమ్మకి కోపం వస్తోంది. నాకు ఇష్టం లేదు. ఆ మాట పెళ్లి చేసుకోక ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్తే మోసం చేసినట్టు అవుతుంది. అది అన్యాయం అమ్మా. అందుకే న్యాయం చేశాను. చూడు, నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో నాకు అనవసరం. తనే నా కోడలు. ఏంటి వార్నింగా? స్టేట్మెంట్. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నీ పెళ్ళాన్ని తీసుకుని ఎటైనా వెళ్ళు, నాకు అనవసరం. ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇది నా తప్పు కాదు, నువ్వే చేసుకున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దోశలు వేయి తినడానికి. తనకి ఆకలిగా ఉందంట. హలో కాంతమ్మ గారు, ఎవరిని పట్టుకొని ఏం చెప్తున్నావు చేయమని? నేను దోశలు వేయటం ఏంటి? నేనేను ఏనంటే అయిను. లైఫ్లో వంటగదిలో అడుగు పెట్టిన పట్టుకొని దోశలు వేస్తుంది. చిన్న బతుకు ఏమనంటే తిరిగి కుట్టేలా ఉంది. ఏ రోజైనా ఈ అమ్మకి దోశలు వేసి పెట్టావరా? నువ్వే కదమ్మా తనకు దోశలు వేసి పెట్టమన్నావు. అంటే నేను చెప్పిన మాట కూడా వింటున్నావు అనమాట. అంతేలే, అయినా నీ పెళ్ళం కాబట్టి వేసి పెడుతున్నావు. అమ్మా కాంతమ్మ, నువ్వెన్ని చేసినా వర్కౌట్ కాదు. కానీ కావాలంటే నీకు 2 దోశలు వేసి పెడతా, తినేసేళ్ళు. పెళ్ళాలు వస్తే చాలు కొడుకులందరూ మారిపోతారు. మీరు అంతేనా? ఇదేందమ్మా ఇది? నిద్రపోతున్నావు లోపల కూర్చొని? డోర్ తీయడానికి ఎంతసేపు? ఎందుకు అరుస్తున్నా? నేను తీసాను కదా డోర్. హలో, ఛాన్సే లేదు. తొక్కితే నాకు తెలిసింది కదా. నేనేం తొక్కలేదు. ఇలా తొక్కావు. ఇలా ఏం తొక్కలేదు నేను. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు తొక్కావు. నేనా నువ్వు అబద్ధాలు చెప్పేది? నీ నోరు తెరిస్తే అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. నేను కాదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు ఇలా తొక్కుకుంటూ వెళ్ళావు. ఓకే, తొక్కా అంతే కదా. నీకు కావాల్సిందేంటి? సారీ. హ్యాపీ? సాటిస్ఫైడ్? హలో ఆగు. సారీ ఎందుకు చెప్తున్నావు నువ్వు? మరేం చేయాలి? నువ్వు నేను అడుక్కుంటే సారీ చెప్పావు. అలా కాదు, నువ్వు నన్ను తొక్కినందుకు సారీ చెప్పు. ఇలా తొక్కినందుకు సారీ చెప్పు. కాదు, నీకేమన్నా కొద్దిగా మెంటల్. సారీ చెప్పిన తర్వాత కూడా అడుక్కుంటే సారీ చెప్పినట్టు, వరిస్తే సారీ చెప్పినట్టు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. అదంతా నాకు తెలీదు. అయినా ఎందుకు కుక్కలాగా అరుస్తున్నావు? కోతిలాగా మొహం వేసుకుని పందిలాగా ఇలా తొక్కావు. ఏ మెంటల్ ఎత్తులో తొక్కిపోయింది తున్నపోతు.
అక్క నేను చెప్పేది వినక్క. అక్క 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 నేను చెప్పేది వినక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క నాకు తెలుసు అక్క నువ్వు పెళ్లి చేసుకోలేదని. ఏంటి? నాకు తెలుసు అక్క నువ్వు పెళ్లి చేసుకోలేదని. మరి తెలిసినప్పుడు అమ్మతో చెప్పాలి కదా. అమ్మతో చెప్తే ఏం జరుగుతుంది చెప్పక్క నువ్వే. నేను తప్పు చేయలేదని తెలుస్తుంది కదా. కానీ నేను తప్పు చేసినా అని తెలుస్తుంది కదా. నువ్వేం తప్పు చేసావు? అంటే కావాలనే పెళ్ళయిందని నమ్మించా. ఎందుకురా? అక్క వాడు మంచోడక్క. అంతకన్నా మంచి మొగుడు నీకు రాడక్క. వాడు నేను బాగా చూసుకుంటాడు. అందరే సంబంధం పడితే సంబంధం తీసుకొస్తున్నారక్క. నాకు నచ్చట్లేదు. ఈ సంబంధం కరెక్టా కాదని కూడా ఆలోచిస్తలేరు. నాన్న లేనప్పటి నుండి నువ్వు నిలబడ్డావు. అమ్మ కోసం నా కోసం బాధ్యత తీసుకున్నావు. అమ్మను కూడా అమ్మలాగా చూసుకున్నావు. అలాంటి నీకు పుట్టింట్లో కష్టాలే. కనీసం అత్తారింట్లో అయినా ఆ కష్టం ఉండద్దనే మిమ్మల్ని కలుపుదాం అనుకున్నా. నీ అదృష్టం బాగుంది. చాలా రోజులు పట్టింది. కానీ ప్రతిరోజు మిమ్మల్ని కలపడానికే ట్రై చేశా. నీ చేసిన తప్ప ఒప్పు నాకు తెలియదక్క. మా అక్క సంతోషం కోసం నేను అలా చేయాల్సి వచ్చిందక్క. మన సంతోషం మన ఇష్టం తెలియకుండా ఎవరిస్తారక్క? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడక్క. తన పాదాలము వలసడి రేపే గుండెలో అలజడి. తన పాదాలము వలసడి రేపే గుండెలో అలజడి. కలిసేటంత కాచేటంత మరి వింత కథలో హృదయం తనదేనా తేల్చేలే కాలం. నువ్వంటే ప్రాణమక్క వాడికి. మనలోనే ఉన్నానా అందుకే ఇదంతా కావాలనే చేశా. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి బ్రో, గర్ల్ ఫ్రెండా? చూశానులే. అవును బ్రో. తను కూడా లవ్ చేస్తుందా? లేదు, వన్ సైడ్లో. మరి చెప్పబోయావు. ఇక్కడ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బ్రో చెప్పడానికి. దాంతోపాటు ఫియర్ కూడా ఉంది. చెప్పలేను. అంటే తనంటే అంత ఇష్టమా? ప్రాణాలు ఇచ్చే అంత. అక్క, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు వాడితో ఉండాలక్క. నాకు తెలిసి వాడు ఇక్కడెక్కడ ఉండి ఉంటాడక్క. అయ్యో మీరేంటండి ఇవన్నీ తీస్తున్నారు? మా అమ్మ తీస్తారు కదా. అయ్యో
పర్లేదండి, నేను తీసుకుంటాను. సరే నేను తీస్తాను. వద్దండి. పర్లేదు నేను తీస్తాను. అయ్యో, వద్దండి. నేను తీస్తానని చెప్తున్నా. ఇవి నా బట్టలు. ఓకే. అవును, అడుగుదాం అనుకున్నాను, మీ నాన్న కనిపించట్లేదేంటి? మా డాడీ దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఓ, మరెప్పుడు వస్తారు? ఏమో, నా పెళ్ళికైతే వస్తా అన్నారు. ఓ, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఇప్పుడెప్పుడే కాదులేండి. ఎవరినైనా లవ్ చేశారా? మిమ్మల్ని అయితే లవ్ చేయట్లేదండి. అరే రే రామచిలక తన మీద ఏలాలక నీ అందాల సిరినే కాజేసింది గనక తన పాతాల మువ్వల సడి రేపే గుండెలో అలజడి తెలిసేదెంత దాచేటంత మరి వింత కథలో ఈ హృదయం తనదేనా తేల్చలే కాలం బహుశా భ్రమలోనే ఉన్నానా ఈ కథలో జరిగేదా కావ్య కళ్యాణం మరి ఆయే తన వల్లేనా ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? పర్లేదు చెప్పు. నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయి. నువ్వు బాగుండు. ఆకాశ తారవే నువ్వు ఎక్కువ ఆలోచించకు, అన్నీ అయ్యే సెట్ అవుతాయి. ఆ నవ్వు కోసమే వేచి ఇదిగో నేనేం పెళ్లి చేసుకోనిలే, భయపడకు. సంగమామనే అన్నురామనే గెంతుతున్న పసివాడైనా మరి నిన్ను చూసనే చిందులేసనే తికమకయ్యో శశివదన తన పాదాల మువ్వల సడి రేపే గుండెలో అలజడి తెలిసేదెంత దాచేటంత మరి వింత కథలో ఈ హృదయం తనదేనా తేల్చలే కాలం బహుశా భ్రమలోనే ఉన్నానా ఈ కథలో జరిగేనా కావ్య కళ్యాణం మరి ఆయే తన వల్లేనా కుల్ఫీ తింటావా? నాకొద్దు. అదేంటి, నీకు ఇష్టం కదా? నాకు కుల్ఫీ ఇష్టమని నీకెలా తెలుసు? అంటే కుల్ఫీ అందరికి ఇష్టం కదా, నీకు కూడా ఇష్టమేనని అడిగా. తింటా అంటే చెప్పు, కొంటా. వద్దులే, లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఇంట్లో అత్తయ్య ఒక్కరు.
ఏదైనా దాస్తున్నావా? బ్యాంక్లో డబ్బులు దాసా. బ్యాంక్లో డబ్బులు కాదు, నీ మనసులో ఏదైనా దాస్తున్నావా? ఆ, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదులే. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? అవును. ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు? హ? ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతాను. ఇద్దరు సినిమాకి వెళ్ళొస్తున్నారా? నేనైతే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. మరి ఇద్దరు కలిసి వస్తున్నారు? అంటే దారిలో ఉంది, లిఫ్ట్ ఇచ్చాను. సరే, తన్ని వెళ్ళిపోమని చెప్పు. ఎక్కడికి? తనిష్టం రా. అదేంటి సడన్గా? నువ్వు తన్ని పెళ్లి చేసుకోలేదు కదా, అలాంటప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు? అలా ఇలా వదిలేస్తావమ్మా? నా వల్లే కదా నీ సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిస్తాను? తన అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి? నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకో కదా, అలాంటప్పుడు ఇక్కడెందుకు? తన ఫ్యూచర్ ఏంటి మరి? ఇంత జరిగిన తర్వాత తను ఎవరు చేసుకుంటారు? నువ్వు మగాడివి, నీకెటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ తను ఆడపిల్ల, అన్ని ప్రాబ్లమ్సే. పెళ్లి కాకుండా ఇక్కడుంటే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అందుకే తను వెళ్ళాలి. నేను వెళ్ళిపోతానండి. నేను వెళ్తాను. ఇన్ని రోజులు ఉండడానికి చోటిచ్చినందుకు థ్యాంక్స్. ఒక్క నిమిషం. రే, నువ్వు వెళ్ళి తన్ని డ్రాప్ చేయి. పర్లేదు, నేను వెళ్తాను. పర్లేదమ్మా, వాడు డ్రాప్ చేస్తాడు. నువ్వు వెళ్ళరా. సరే అమ్మా.
ఎక్కడికి వెళ్తావు? తెలీదు. నాకు తమ్ముడు అంతా చెప్పాడు. అయినా నువ్వు నమ్మవు కదమ్మా. అందరూ చెప్పిందే అనుకుంటావుగా. కావాలని తప్పు చేయలేదే. ఏం చేయమంటావు చెప్పు. ఏం చెప్పాలి? నేను చెప్పింది చేస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిందేగా చేసింది. సరే పద.